కీర్తించేదం దేవాతి దేవుని రండి కీర్తించేదం రాజాతి రాజుని రండి ఆరాధించేదం దేవాది దేవుని రండి కీర్తించేదం రాజాది రాజుని చేతులన్ పైకి లేపి అందరం కలిసి పాడదాం. శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది చాలా ప్రశస్తమైనటువంటి సమయం. ఈ ఆరాధనలో పాల్గొనడం కోసం మనమంతా కూడా మన పనులన్నీ కూడా పక్కన పెట్టి క్రీస్తునాథుని యొక్క దివ్యమైనటువంటి సన్నిధిని అనుభవించడం కోసం ఇక్కడ వేంచేసి మోకరించి ఆ సప్రసాద నాథుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి తలంపులతో, ఆశలతో, కోరికలతో, హృదయ అన్వేషణలతో ఇక్కడ మనం చేరి ఉన్నాం. మన బిడ్డల గురించి, వారి బాగోగుల గురించి, మన బంధువర్గం గురించి, మన కుటుంబాల గురించి ప్రార్థన చేద్దాం, దేవునికి సమర్పణ చేద్దాం. చేతులెత్తి శిరము వంచి అని గీతాకారుడు పాడుతూ ఉన్నాడు. మన చేతులను పైకెత్తి శిరమును వంచి ఆ దేవాతి దేవుని ఆరాధించుదాం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించేదం వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించేదం బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యాధులను, బాధలను జయించడం కోసమని ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం. మన జీవితంలో ఏర్పడినటువంటి చిక్కుముడులను విప్పడం కోసం, బంధనములను తెంచుకోవడం కోసం ఈ ఆరాధనలో పాల్గొనుచూ ఉన్నాం. ఆ త్రిత్వైక నాథుడు సప్రసాద ప్రభువు మీ హృదయ కోరికలను వినడానికి వేంచేసి వస్తూ ఉన్నారు. అయితే మనమంతా కూడా ఏక మనస్కులమై ఆయన ఆరాధిస్తున్నాము.
ఆయన స్తుతిస్తున్నామా, ఘనపరుస్తూ ఉన్నామా అన్నటువంటిది మౌలికమైనటువంటి అంశం. కావున ఈ సమయంలో మరొకసారి మీరంతా కూడా మీ శక్తినంతటిని కూడా ఏకం చేసుకుని హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా నీ పరిపూర్ణమైనటువంటి హృదయముతో, శరీరముతో, మనస్సుతో దేవునికి సమర్పణ చేసుకుని ఆరాధించండి. మరొకసారి మీ జీవితంలో ఏర్పడినటువంటి కొరతలను ఆయనకు సమర్పణ చేయండి. ఆ ప్రభువైనటువంటి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించవేం చేయ వస్తూ ఉన్నాడు. ఆ ప్రభువైనటువంటి దేవుడు మీతో ఉండగా ఆయన వేం చేసి వస్తూ ఉన్నాడు. ఈ దివ్యమైనటువంటి సమయం దైవ అర్పితం, దైవ ప్రసాదితం. కావున మనమంతా కూడా మరొకసారి ఆరాధన ఘనతను ఆయనకి చెల్లించుదాము. ఎరుకో గోడలు క్రూలదోయా, ప్రభువును స్తుతించేదన్. ఎరుకో గోడలు కూలద్రోయా, ప్రభువును స్తుతించేదం. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి చప్పట్లతో హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకసారి పడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకసారి అందరం కలిసి పాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరిప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దైవ బిడ్డలారా, ఆరాధనలో పాల్గొంటూ ఉంటే, ఈ ఆరాధనలో చేతులెత్తి మోకరించి శిరము వంచి ప్రార్థిస్తూ ఉంటే ఎనలేనటువంటి ఆనందము కలుగుతూ ఉన్నది. ఈ జీవిత సమరములో ఈ జీవన నావను నేను నడుపుతూ ఉండగా, జీవన సంసారమును నేను సాగిస్తూ ఉండగా, జీవన ప్రమాణములను పాటించలేదనేటువంటి ఆలోచనలు నాకు తారసపడుతూ ఉండగా, జీవన విలువలను జీవించలేదని నేను బాధపడుతూ ఉండగా, చేసిన తప్పులన్నీ కూడా దేవుని ముందు మన్నింపుతో నేను ఆయనకు అప్పచెప్పుతూ ఉండగా, ఆ ప్రభువు నా మాటలు వింటూ ఉండగా, నాకు తోడుగా ఉన్నట్లుగా నాకు భావము కలుగుతూ ఉన్నది. నన్ను తదేకంగా చూస్తున్నట్లుగా నాకు ఆహ్లాదము కలుగుతూ ఉన్నది. ఇదిగో నేను నిన్ను పేరెత్తి పిలిచితిని, నీవు నావాడవు అని నాతోనే స్వయముగా పలికినట్లుగా ఉన్నది ఈ ఆరాధన సమయం. ఈనాడు మనమంతా కూడా నేను మంచి కాపరిని, ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును ధారబోయబడును, ప్రాణాన్ని అర్పించేటువంటి కాపరిని అన్నటువంటి వాగ్దానపూర్వకమైనటువంటి మాటలతో పరిచయం చేసుకున్నాడు ఆ క్రీస్తు భగవానుడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప ఆర్ద్రతతో కలిగినటువంటి పలుకులు. నేను మంచి కాపరిని, ఇదిగో జీతగాడు కూడా కాపరియే, కానీ నేను మాత్రం మంచి కాపరిని. ఎందుకనగా నేను పోషించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాను, నిన్ను కాపాడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాను.
నిన్ను నడిపించేటువంటి వాడుగా నీకు ముందుగా నేను నడుస్తూ ఉన్నాను. ఎవడైతే ఆపదలను ఎరిగి ఆపదల సమయమును గ్రహించి తన గొర్రెలను కాపాడడం కోసం ముందు ఉండి నడుస్తాడు, గొర్రెలకు మార్గనిర్దేశం చేస్తాడు, అతడే నిజమైనటువంటి మంచి కాపరి. కావున నేను ప్రాణమును ధారబోయుటకు వచ్చినటువంటి వాడను అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఇలాంటి మాటలని మనతో పలికినటువంటి వారు కనపడరు. ఇలా వాగ్దానపూర్వకముగా మనతో కూర్చొని ముచ్చటించేటువంటి వారు మనకు అరుదుగా కనిపిస్తారు. ఇదిగో నీకు తోడుగా నేను ఉన్నాను, నీవు నా వాడవు, నీకు బాధ కలిగితే నా కన్ను నుండి కన్నీరు కారుతోందని చెప్పి మనతో నడిపించేటువంటి వారు చాలా సుదూరంలో బహుశా ఉండవచ్చు. కానీ ఆ క్రీస్తు భగవానుడు నీ తోడుగా ఉన్నాడు. ప్రభువు మంచి కాపరి. కావున ఆయనకు వందనములను అర్పించడి. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన కృప, ఆయన సన్నిధి చిరకాలము నిలిచి ఉండును. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు తన 23వ కీర్తనలో ఆయన పాడుకుంటూ ఉన్నాడు, ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములను అర్పించండి. ఆయన కృప కలకాలము ఉండునని, స్థిరమైన ఆ కృప కలకాలము ఉంటుందని. మనము సైతము దావీదు మహారాజుతో కలిసి ఆ కీర్తనామృతాన్ని దేవునికి సమర్పణ చేసుకుందాం. ఈ గీతమును, ఈ కీర్తనని దేవాతి దేవునికి సమర్పణ చేస్తూ కీర్తన అమృతమును ఆయనకు సమర్పణ చేసి మన విన్నపమును దేవునికి సమర్పణ చేద్దాం. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృపా కలకాలముండును. ఆయన కృపా కలకాలముండును. ఆయన కృపా కలకాలముండును. స్థిరమైన కృపా కలకాలముండును. స్థిరమైన కృపా కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు నా పక్షమున ఉండగా నేను ఏ అపాయమునకు సంకను. శత్రువులు నన్నేమి చేయజాలరు. ప్రభువే నాకు సహాయము చేయును. ప్రభువు నా పక్షమున ఉండగా నేనే అపాయమున
ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. నా బలము ధైర్యము ప్రభువే, నన్ను రక్షించు నాయకుడు ప్రభువే. కుడి హస్తముతో విజయము సాధించను, నీతి ద్వారములు నాకై తెరచెను. నా బలము ధైర్యము ప్రభువే, నన్ను రక్షించు నాయకుడు ప్రభువే. కుడి హస్తముతో విజయము సాధించెను, నీతి ద్వారములు నాకే తెరచెను. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. పనికిరాయి మూలరాయి అయ్యే, ఇది ప్రభువు చేదము అద్భుతం. ఉత్సవము చేసుకొని ఆనందింతము, ఆయన కృపా పనికిరాని రాయి మూల రాయి ఆయను, ఇది ప్రభు చేయుదము అద్భుతము. ఉత్సవములు చేసుకొని ఆనందించుదము, ఆయనకు పకల కాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృపా కలకాలముండును, ఆయన కృపా కలకాలముండును. ఆయన కృపా కలకాలముండును, ఆయన కృపా కలకాలముండును. స్థిరమైన కృపా కలకాలముండును, స్థిరమైన కృపా కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పాడుకున్నటువంటి గీతములో ప్రభువు నా పక్షమున ఉండగా నేను ఏ అపాయమునకు జంకను, శత్రువులు నన్నేమి చేయజాలరు, ప్రభువే నాకు సహాయము చేయునని, నా బలము ధైర్యము ప్రభువే అని, నన్ను రక్షించు నాయకుడు ప్రభువే అని, కుడి హస్తముతో విజయము సాధించుతాడని, నీతి ద్వారములు నాకై తెరుస్తానని పలుకుచూ ఉన్నాడు ప్రభువు. కాపరిగా ఇదిగో నా వ్యక్తిగత జీవితమును ఆ కాపరి ముందు ఉంచినప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏమిటంటే, పనికిరాని రాయి అయినటువంటి నన్ను
మీరు మూలరాయి చేస్తున్నారు. ఎంతటి అద్భుతము! ఇది ప్రభువు చేయుదము. కావున ఉత్సవము చేసుకొని ఆనందింతము, ఆయన కృప కలకాలము ఉండునని దావీదు మహారాజు పాడుకొని ఉన్నాడు. మనము సైతము కూడా ఆ గీతాలాపనలు దేవునికి చేసి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు ప్రశస్తమైనటువంటి విషయాలను మనకు నేర్పబోయే ముందుగా వ్యక్తిగతముగా కొద్దిసేపు మౌనముగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయం చాలా పవిత్రమైనదని మనకందరికీ కూడా తెలుసు. ఎన్నో మారులు మనము మాట్లాడుతూ ఉంటాం, ఇతరులతో ఏదో విషయం చర్చిస్తూ ఉంటాం, లేక ఇతరులు చెప్పినటువంటి మాటల్ని మనం వింటూ ఉంటాం. మనకంటూ ఏ సమయము కూడా ఉండదు. మన దేవునితో ముచ్చటించడానికి కొద్ది సమయము కూడా మనకు దొరకదు. దొరికినా మనకున్నటువంటి పనిభారము వలన, మనకున్నటువంటి పిల్లల ద్వారా, లేకుంటే బంధువర్గము రాకపోకల ద్వారా దేవునికి సమయం ఇవ్వలేకపోతూ ఉంటాం. ఈ సమయములో మీకు ఇవ్వబడుతున్నటువంటి కొద్దిపాటి సమయమును, మౌన సమయమును మౌన ప్రార్థనగా మలుచుకొని తదేకముగా ఆయన కనులలో కనులు ఉంచి ప్రత్యేక దృష్టితో శ్రద్ధతో ఆయన పరికించి చూడడానికి ప్రయత్నం చేయండి. Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. 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 ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆరాధనలో పాల్గొనుచున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు అందిస్తున్నటువంటి వాగ్దానము ఏమిటంటే, లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనములో మనుష్య కుమారుడు తప్పిపోయినటువంటి వాటిని వెదకి రక్షించుటకు విచ్చేసి ఉన్నాడని మనం వింటూ ఉన్నాం. క్రీస్తు భగవానుడు మనందరినీ, తప్పిపోయినటువంటి మనల్ని వెదకటం కోసం, వెదకి మనం రక్షించడం కోసం వచ్చాడని వాక్యం ద్వారా వింటున్నాం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 10 నుండి 12 వచనాల్లో యేసు ప్రభు యొక్క శిష్యులను ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు అడుగుతూ ఉన్నారు, ఏమిటి మీ గురువు గారు అన్యులతో పాపులతో కలిసి భుజిస్తున్నాడు, ఏమిటి ఈ వింత పోకడేమిటి, ఈ సంప్రదాయం ఏమిటి, సంస్కృతి ఏమిటి? యూదులమైనటువంటి మనం సుంకరులైనటువంటి వాళ్ళతో కలవడం ఏమిటి అన్నటువంటి సందేహమును వారి ముందు ఉంచగా ప్రభువు సెలవిస్తున్నారు, ఆరోగ్యవంతులకు మాత్రమే వైద్యుడు అవసరమని. ఆరోగ్యవంతులకు మాత్రమే వైద్యుడు అవసరమని ఆయన సెలవిస్తున్నారు.
ప్రియ సహోదరి సహోదరులారా, కాపరి ప్రత్యేక లక్షణాలలో ఇదొక ప్రత్యేకమైనటువంటి విషయ లక్షణం. ఏమిటంటే కాపరి బలహీనమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి అవస్థలో ఉండి నడవలేనటువంటి గొర్రెలను తన భుజము పైన వేసుకొని నడిపిస్తాడన్నటువంటిది దేవుని యొక్క తత్వము, ఆలోచన. కాపరి బలహీనమైనటువంటి వారిని, అభాగ్యులైనటువంటి వారిని, నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, అవస్థ పడుతున్నటువంటి వారిని తన భుజముల పైన వేసుకొని నడిపిస్తాడన్నటువంటిది తనలో ఉన్నటువంటి విలక్షణమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం. ఆ విషయాన్ని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఇదిగో వైద్యుడు ఆరోగ్యవంతులకు అవసరం లేదు, నేను దేవుని చేత, తండ్రి అయినటువంటి దేవుని చేత పంపబడినటువంటి వాడగా నేను పాపుల కోసము మాత్రమే వచ్చి ఉన్నాను. అలాంటి వారికి నా సహకారము, నా చేయూత, నా భరోసా అవసరమై ఉన్నది. కావున ఈ ఆలోచనతో ముందుకు సాగాలి అని ప్రభువైనటువంటి దేవుడు సెలవిస్తున్నాడు. అది మాత్రమే కాదు, క్రీస్తు భగవానుడు ఈనాడు వాక్యములో మనతో మాట్లాడుతున్నాడు. నేను నిజమైనటువంటి మంచి కాపరిని, నిజమైనటువంటి కాపరి తన మంద కోసం ప్రాణాలను అర్పిస్తాడని. ఆ విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, మన కోసం తన ప్రాణమును అర్పించి మనందరినీ కూడా పాపము నుండి విముక్తులను చేశాడు క్రీస్తు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అది మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, కాపరి అన్నటువంటి వాడు పోషించేటువంటి వాడు. దావీదు మహారాజు తను వ్రాసినటువంటి 23వ కీర్తన 2వ వచనములో, నా ప్రభువైనటువంటి దేవుడు, నా ప్రభువు నన్ను పచ్చిక బయళ్ళలోనికి నడిపిస్తాడు, శాంతికరమైనటువంటి జలముల యొద్దకి నన్ను తోలుకొని వెళతాడు అన్నటువంటి ఆలోచనను దేవుని ముందు వ్యక్తం చేస్తున్నాడు. వ్యక్తం చేయడమే కాదు, స్వయముగా దావీదు మహారాజు దేవుని యొక్క కాపరి తత్వమును అనుభవించాడు. ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో, ఆహారం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి తనల్ని ఎంత గొప్ప రాజుగా, ఆహార కొరత లేనటువంటి స్థితిలో నన్ను ఏర్పాటు చేశాడు. అది నన్ను మాత్రమే కాదు, దేవుని నమ్ముకున్న, దేవునిపై ఆధారపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే వాగ్దానం ఇస్తూ ఉన్నాడని తన కీర్తన ద్వారా సెలవిస్తున్నాడు. ఆ విధముగా పచ్చిక బయళ్ళలోనికి, ఏదో మనం అనుకున్నటువంటి విధముగా మిగిలిపోయిన ఆహారము కాదు, ఎండిపోయినటువంటి గడ్డి కాదు, ఆయన పచ్చిక బయళ్ళలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అన్నటువంటి విధముగా మాట్లాడుతున్నాడని చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆహారము స్వీకరించిన తర్వాత శరీరము దాహము కలుగుతోంది. మరి ఆ శరీరము దాహార్తిని తీర్చడం కోసం శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నేను నిన్ను నడిపిస్తానంటున్నాను. శాంతికరమైనటువంటి జలముల యొద్దకి నేను నిన్ను తోడుకొని వెళతాను. అంత గొప్పగా వ్యక్తిగతముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తు భగవానుడు ఒక కాపరిగా. అయితే నీలో నాలో ఆయన కాపరి తత్వాన్ని అంగీకరించేటువంటి ఆ మనస్తత్వము, ఆ విశ్వాసము, నమ్మకము, దృఢమైనటువంటి నిశ్చయము నీలో ఉన్నదా అని ప్రశ్నించుకోవాలి. ఇంత గొప్పగా దేవుడు మన కోసము వెంపర్లాడుతూ ఉంటే మనము ఆయనకు సుదూరముగా ప్రయాణం చేస్తున్నాం. సుదూరమైనటువంటి విధాలుగా, పరిపరి విధాలుగా ఆయనను అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు కరుణామయుడు, దయార్థ హృదయుడు. మన పాపములను లెక్క చేయక మనల్నందరినీ కూడా భుజములపై వేసుకుని నడుస్తూ ఉన్నాడు. నీ చేయి పట్టి నేను నడిపిస్తానని, నీ చేయి పట్టి నేను నిన్ను కాపాడుతానని, నీ చేయి పట్టి నేను నిన్ను రక్షిస్తానంటున్నాడు. ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప భావములను వ్యక్తం చేస్తున్నాడో చూడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు దావీదు మహారాజు పాడుకున్నటువంటి ఆ కీర్తనని మనము కూడా కలిసి దేవునికి సమర్పణ చేస్తూ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. కీర్తన ద్వారా
దేవుడు సంతోష శక్తులు అవుతూ ఉన్నాడని తెలిసి మనము సైతము ఆయనతో కలిసి ఆయన గాత్రములో మనము కలిపి దేవుణ్ణి ఆ కరుణా హృదయుడు మంచి కాపరి, కరుణ కలిగినటువంటి కాపరిని స్తుతించుదాం, ఆరాధించుదాం, ఘనపరచుదాం. యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. పరవశించి పాడేదా నీ గానం, ప్రస్తుతించి పొగడేదా నీ నామం. పరవశించి పాడేదా నీ గానం, ప్రస్తుతించి పొగడేదా నీ నామం. స్తోత్రమయా 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 స్తోత్రమయా. యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. పచ్చిక పట్టులలో నన్ను నీవు నడిపెదవు, పచ్చిక పట్టులలో నన్ను నీవు నడిపెదవు. నా చేయి పట్టి నన్ను నడిపించెదవు. నా చేయి పట్టి నన్ను నడిపించెదవు. స్తోత్రమయా స్తోత్రమయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. గాఢాంధకారపు లోయలో నేను నడచి వెళ్ళినను, గాఢాంధకారపు లోయలో నేను నడిచి వెళ్ళినను. నా చేయి పట్టి నన్ను కాపాడెదవు. నా చేయి పట్టి నన్ను కాపాడెదవు. స్తోత్రమయా స్తోత్రమయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. శత్రు సమూహములో నేను దొరికి చిక్కినను, శత్రు సమూహములో నేను దొరికి
నా చేయి పట్టి నన్ను విడిపించెదవు. నా చేయి పట్టి నన్ను విడిపించెదవు. స్తోత్రమయా స్తోత్రమయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. పరవశించి పాడేదా నీ గానం, నీ గానం, ప్రస్తుతించి పొగడేదా నీ నామం. నీ నామం, పరవశించి పాడేదా నీ గానం, నీ గానం ప్రస్తుతించి పొగడేదా నీ నామం. నీ నామం. స్తోత్రమయా 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 స్తోత్రమయా. యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనమంతా కూడా దేవునికి మన విన్నప ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, మనసారా అడుగుదాం. ఆయన్ని స్తుతించాము, ఘనపరిచాము, ఆయన నామమును బట్టి వేలాది వందనాలు తెలియజేస్తూ పొగడి ఉన్నాం. దేవుడు ఎంతో సంతోషముగా ఉన్నాడు అన్నటువంటి భావముతో మనం వ్యక్తిగతముగా దేవునికి విన్నప ప్రార్థన చేద్దాం. ఈ ఆరాధనలో మనం ప్రత్యేకముగా కాపరి తత్వమును ధ్యానం చేసి ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో దేవుడు కాపరులను కాదనుకుంటున్నాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాం. ఇదిగో మీరు అవినీతి పరులుగా ఉన్నారు, అన్యాయం చేసేటువంటి వారుగా ఉన్నారు, నా ప్రజలను మీరు దారి మళ్లిస్తూ ఉన్నారు, కాబట్టి నేను మిమ్మల్ని తృణీకరిస్తున్నానని యాజకులతో, అర్చకులతో, గురువులతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. ప్రియ సహోదరి సహోదరులారా, అంత పరుషముగా మాట్లాడినప్పుడు ఏ ఒక్కరము నిలబడగలం? కావున గురువుల కోసం మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం. మన యొక్క ప్రతి విషయంలో తోడుగా ఉండేటువంటి గురువులు మంచివారుగా, మంచి కాపరులుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఇంకా ఎక్కువగా మన పీఠాలలో ఉన్నటువంటి బిషప్ గారులందరి కోసం ప్రార్థన చేద్దాం. పీఠాధిపతులుగా, మంచి కాపరులుగా వారు ఉండునట్లుగా వారి కోసం ప్రార్థన చేద్దాం. ఎంతో ఆత్మీయమైనటువంటి ఘర్షణ, శారీరకంగాను ఆత్మీయంగాను ఎంతో రగిలిపోయేటువంటి సంఘర్షణను మన పీఠాధిపతులు ఎదుర్కొంటూ ఉన్నారు. లేనిపోని రాతలు, పిచ్చి రాతలు రాస్తూ ఉన్నారు. విష ప్రచారం జరుగుతుంది, బురద జల్లుడు జరుగుతూ ఉన్నది. మరి ఇవన్నీ కూడా సమసిపోవాలని, దేవుని మంచి రాజ్యం, మంచి కాపరితత్వం ఏర్పడాలని ప్రార్థన చేద్దాం. వారు ఎల్లప్పుడూ కూడా దైవాంకితులుగా, దైవ ప్రసాదితమైనటువంటి భాగ్యముతో నోచుకోవాలని మనమంతా ప్రార్థన చేస్తూ దేవునికి విన్నపం చేసుకుందాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల సర్వేశ్వర, మీ కాపరితత్వములు పెరుగుచున్నటువంటి మమ్మల్ని దీవించండి. ఒక తోటమాలి ఏ విధంగానైతే ఆ మొక్కలను నాటి ఎంతో శ్రద్ధతో తీసుకుంటాడో, ఒక గొర్రెల కాపరి తన గొర్రెల కోసం ప్రాణత్యాగం చేసి అనారోగ్యముతో అభాగ్యులుగా ఉంటున్నటువంటి వాటిని తన భుజముపై వేసుకుంటారో, ప్రభువా, మా శరీర భారములను, మా ఆత్మీయమైనటువంటి భారములను మీ పైన మోపుతూ ఉన్నాం. మీరు పలుకుతున్నారు, భారముతి అలసి సొలసిన సమస్త జనుడారా
నా యుద్ధకు రండు, మీ భారములను నా పైన మోపండని చెబుతున్నారు. ఇదిగో ప్రభువా, వ్యక్తిగతముగా అనేకమైనటువంటి బాధలు మా తోడుగా ఉన్నాయి. జీవితం అనుకుంటే బాధలమయము తప్ప ఏమీ కూడా ప్రతిఫలము ఉండనట్లుగా కనపడినటువంటి రీతిలో మా జీవితము కొనసాగుతోంది. ఈ భారమైనటువంటి జీవితాన్ని మీకు సమర్పణ చేస్తున్నాం. మా కాపరిగా ప్రభువా, మా కాడుని మీరు మోయమని. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఓ కాపరి గొర్రెలను ఏ విధంగానైతే మంచి సెలయేటి నీటి దగ్గరికి నడిపించుకొని వెళ్తాడు, శాంతికరమైనటువంటి జలముల యొద్దకు తోడుకొని వెళ్తాడు, పచ్చిక బయలులో సేద తీరేటటువంటిగా చేరుస్తాడు. అదేవిధంగా ప్రభువా, ఈనాడు మా నాయకుల కోసం, దేశ రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్రపతి నుండి మొదలుకొని, ప్రధానమంత్రి నుండి మొదలుకొని, ముఖ్యమంత్రి నుండి మొదలుకొని ప్రభువా, చివరిగా కార్యకర్త వరకు కూడా అందరినీ కూడా మీ సమక్షంలో ఉంచుతున్నాం. ఓటు వేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ని దీవించమని ప్రభువా, ఈ లోక పోకడలకి, ప్రలోభాలకు గురి కాకుండా ఓటును సరిగా ఉపయోగించుకొని సరైనటువంటి కాపరులను ఎన్నుకునేటువంటి ఆ భాగ్యమును, ఆ స్ఫూర్తిని, ప్రేరణ కలిగించమని. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మరి ఇప్పటి వరకు సుమారుగా గంట సేపు నుండి మనం మోకరించి, చేతులెత్తి, శిరము వంచి అడుగుతున్నాం. మన వ్యక్తిగత మరి కుటుంబ అవసరముల కోసం దేవుణ్ణి అడుగుదాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. చూడి వినయము తోడ ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గూతము నీరు పాతవ పందం పంచేంద్రియము గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ పరమపితా మా పాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతున్ శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించి తీరి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా,
మాకు అనుగ్రహించండి. ఆమేన్. దివ్యవాణి కుటుంబ సభ్యులను, దివ్యవాణిలో పనిచేస్తున్నటువంటి గురువులను, దివ్యవాణిని పోషిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరినీ కూడా ఆశీర్వదించమని అందరం కలిసి చెప్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత అంటని మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారి మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదా మీకే మహిమ కలుగునుగాక. వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిలుతును మాతా. జన్మంబుతోడను అనుగ్రహపురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబుతోడనే అనుగ్రహపురాలైన నిర్మల మాతవు నీవే.
కన్న తండ్రిని భరించి కన్నెత్తి ధన్యాత్మురాలవు నీవే.